గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో హానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ హానర్డ్, బిల్లు ఆదరణ పొందడం గురించి నేర్చుకున్నాం. బిల్లు ఆదరణ పొందడం అంటే హానర్డ్ అవ్వడం అంటే డ్యూ డేట్ని అంటే గడువు తేదీన బిల్లు స్వీకర్త బిల్లు మొత్తాన్ని చెల్లించడాన్ని హానర్డ్ ఆదరణ పొందడం అంటారండి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే బిల్లు అనాదరణ పొందడం. అనాదరణ పొందడం అంటే గడువు తేదీన బిల్లు స్వీకర్త బిల్లు సొమ్మును చెల్లించకపోవడాన్నే అనాదరణ పొందడం అంటారు. అంటే డిజానర్ అంటే బిల్ అమౌంట్ పే చేయలేము, బిల్ అమౌంట్ నాట్ పే అంటే బిల్లు మొత్తాన్ని చెల్లించలేదు, అలా చెల్లించకపోవడాన్ని ఏమంటారు? డిజానర్డ్ అంటే అనాదరణ పొందడం అంటారండి. అందరూ నోట్స్ తీయండి. డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హెడ్డింగ్ పెట్టండి. డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. డిజానర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసుకోండి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయాలి ఫస్ట్, తెలుగు మీడియం వాళ్ళు కాదండి, ఇంగ్లీష్ మీడియం. ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ షుడ్ బి presented for payment on the date of its maturity, on the date of its maturity. In case, comma, the drawee of the bill refuses or fails to make payment of the bill on the date of maturity. The bill of exchange is said to be dishonored. When a bill is dishonored, it is legally, legally necessary, necessary, necessary to prove the fact of dishonor. To obtain obtain the proof of dishonor
the proof of dishonor of a bill comma it is resent to the drawee through a legally authorized person called notary public తర్వాత పారాగ్రాఫ్ మార్చండి. నోటరీ పబ్లిక్ presents the bill to drawee for payment and if money is received comma he will hand over the money to the concerned concerned party but if the bill is dishonored comma he will note the fact of dishonor and returns the bill to his client client along with a certificate to this effect for rendering all these services comma notary public will charge some amount which is called as noting charges quotations లో పెట్టండి. noting charges are paid to the notary public first by the
ఫస్ట్ బై ది హోల్డర్ ఆఫ్ ది బిల్ but are ultimately recovered from the drawee because he is the responsible person for the dishonor. అమ్మ ఇప్పుడు తెలుగు మీడియం తీయండమ్మా. వినిమయ బిల్లుల అనాదరణ హెడ్డింగ్ పెట్టాలి. వినిమయ బిల్లులు అనాదరణ. గడువు తేదీన బిల్లుల పైకం చెల్లించమని బిల్లు స్వీకర్తను అడగడం జరుగుతుంది. గడువు తేదీన బిల్లుల పైకం చెల్లించమని బిల్లు స్వీకర్తను అడగడం జరుగుతుంది. ఒకవేళ గడువు తేదీన బిల్లు మొత్తాన్ని బిల్లు స్వీకర్త చెల్లించని పక్షంలో బిల్లు అనాదరణ పొందిందని చెప్పవచ్చు. బిల్లు అనాదరణ పొందినప్పుడు బిల్లు అనాదరణ పొందినట్లు న్యాయపూర్వకంగా నిరూపణ చేయాలి. దీనికోసం నోటరీ పబ్లిక్ అనే అధికారి ద్వారా బిల్లు స్వీకర్తకు తిరిగి పంపించాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్. నోటరీ పబ్లిక్ ఆ బిల్లును బిల్లు స్వీకర్తకు దాఖలుపరిచి వసూలైన బిల్లు మొత్తాన్ని బిల్లుకర్తకు అందజేస్తాడు. ఒకవేళ బిల్లు మొత్తం బిల్లు స్వీకర్త నుంచి వసూలు కాకుండా అనాదరణ పొందినప్పుడు బిల్లు అనాదరణ పొందినట్లు
బిల్లు అనాదరణ పొందినట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని బిల్లుకర్తకు అందజేస్తాడు. ఈ రకమైన సేవలను అందించినందుకు గాను నోటరీ కొంత మొత్తాన్ని ఖర్చుల క్రింద తీసుకుంటాడు. ఈ ఖర్చులను ధృవీకరణ ఖర్చులు బ్రాకెట్లో నోటింగ్ ఛార్జీలు అని పిలుస్తారు. నోటింగ్ ఛార్జీలు అనేది బ్రాకెట్లో ఉండాలండి, తర్వాత అని పిలుస్తారు. ఈ ధృవీకరణ ఖర్చులను మొదట బిల్లుదారు చెల్లించినప్పటికీ చివరికి బిల్లు స్వీకర్త భరించవలసి ఉంటుంది. అదండి మీకు చెప్పాను కదా ఇందాక, హానర్డ్ అంటే ఏంటో, డిజానర్డ్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తున్నాను. ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ షుడ్ బి ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇట్స్ మెచ్యూరిటీ. అంటే గడువు తేదీన బిల్లులపై చెల్లించమని బిల్లు స్వీకర్తను అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ ద డ్రావీ ఆఫ్ ది బిల్ రిఫ్యూజెస్ ఆర్ ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ది బిల్ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. గడువు తేదీన బిల్లు స్వీకర్త బిల్లును చెల్లించిన పక్షంలో బిల్లు అనాదరణ పొందినట్లు చెప్పవచ్చు. మీకు చెప్పాను కదా, గడువు తేదీన బిల్లు మొత్తాన్ని చెల్లిస్తే దాన్ని హానర్డ్ అయిందంటారు బిల్లు. గడువు తేదీన బిల్లు స్వీకర్త బిల్లు మొత్తాన్ని చెల్లించకపోతే దాన్ని డిజానర్డ్ అయిందని అంటారండి. The bill of exchange is said to be dishonored. When a bill is dishonored, it is legally necessary to prove the fact of dishonor. బిల్లు అనాదరణ పొందినట్లు న్యాయపూర్వకంగా నిరూపించాలండి, నిరూపణ చేయాలి. To option of the proof of dishonor of a bill, it is resent to the drawee through a legally authorized person called notary public. ఇప్పుడు బిల్లు అనాదరణ చెందినట్లు న్యాయపూర్వకంగా తెలియజేయాలండి, న్యాయపూర్వకంగా నిరూపించాలి. దీనికోసం నోటరీ పబ్లిక్ అనే అధికారి ద్వారా బిల్లు స్వీకర్తకు తిరిగి పంపించాలండి. Notary public presents the bill to drawee for payment, and if money is received, he will hand over the money to the concerned party. But if the bill is dishonored, he will note the fact of dishonor and returns the bills to his client along with the certificate to his effect. For rendering all these services, notary public will charge some amount which is called as notary charges. అంటే నోటరీ పబ్లిక్ అనేవాడు ఆ బిల్లు స్వీకర్తకు దాఖలు చేసి వసూలైన బిల్లు మొత్తాన్ని బిల్లుకర్తకు అందజేస్తాడండి. ఒకవేళ బిల్లు స్వీకర్త నుంచి వసూలు కాకుండా అనాదరణ పొందినప్పుడు
బిల్లు అనాదరణ పొందిన ఒక ధృవీకరణ పత్రాన్ని బిల్లుకర్తకు అందజేస్తాడు. ఈ రకమైన సేవలను చేసినందుకు గాను నోటరీ కొంత మొత్తాన్ని ఖర్చుల కింద తీసుకుంటాడండి. ఈ ఖర్చుల్ని ఏమంటారంటే ధృవీకరణ ఖర్చులు ఏమంటారు? ధృవీకరణ ఖర్చులు లేదా నోటింగ్ ఛార్జెస్. ఈ ధృవీకరణ ఖర్చుల్ని మొదట డ్రావర్ పే చేస్తాడు, కానీ నెక్స్ట్ పే చేసినప్పటికీ చివరికి ఎవరు ఇవ్వాలి? డ్రావే ఇవ్వాలి. ఆ ఖర్చులన్నీ కూడా డ్రావే బిల్లు స్వీకర్తే భరించవలసి ఉంటుందండి. ఇది మీకు బిల్లు డిజానర్డ్ అవ్వటం అంటే. అప్పుడు నిన్న మీకు డిజానర్డ్ అయితే ఎంట్రీస్ చెప్పడం జరిగిందండి. బిల్లు డిజానర్డ్ అయితే ఎంట్రీస్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో. ఫస్ట్ ఏంటి? వెన్ ది బిల్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ది డ్రాయర్ ఈజ్ డిజానర్డ్. గడువు తేదీ వరకు బిల్లును బిల్లుకర్త దగ్గర ఉంచుకుని గడువు తేదీని బిల్లు అనాదరణ పొందినప్పుడు అప్పుడు ఏం చెప్పానండి? ఎప్పుడైనా సరే డిజానర్డ్ అయిందంటే ఆల్ కేసెస్ అంటే అన్ని సందర్భాల్లోనూ డిజానర్డ్ అయిందంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? డ్రావీ అకౌంట్ని డెబిట్ చేయాలి, బిల్లు స్వీకర్త ఖాతాను డెబిట్ చేయాలి. అంచేత ఫస్ట్ ఏంటి? వెన్ ది బిల్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది డ్రావర్ ఈజ్ డిజానర్డ్. ఏమండి? డ్రావీస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందినందున బీయింగ్ ది బిల్ ఈజ్ డిజార్డ్ ఆన్ ది డేట్ ఆఫ్ మెచ్యూరిటీ లేదా ఆన్ ది డ్యూ డేట్. అలాగే జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావీ ఏం చేసుకుంటాడు? అనాదరణ పొందింది అంటే పేమెంట్ చేయలేదు. ఇది పేమెంట్ చేయలేదు కనుక బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ బిల్లు కర్త ఖాతా. అదేనా? ఇదండి. అదేనా? అర్థం కాలేదా? డిజార్డ్ ఫస్ట్ సందర్భం, ఫస్ట్ కేస్. ఒకవేళ డ్రైవర్ నోటింగ్ ఛార్జెస్ పే చేశాడు అనుకోండి, డ్రైవర్ నోటింగ్ ఛార్జెస్ పే చేసి జరిగిందండి, పే చేసాడండి బిల్లు డిజార్డ్ అయినప్పుడు. అప్పుడు ఏం రాసుకుంటాడు? సేమ్ ఇదే రాస్తాడు. ఏంటి? డ్రావీస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు పేమెంట్ జరిగింది కదా, నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగిందండి, అంటే టు క్యాష్ అకౌంట్. బీయింగ్ ది బిల్ ఈజ్ డిజార్డ్ ఆన్ ది డ్యూ డేట్, నోటింగ్ ఛార్జెస్ డెబిటెడ్ అండ్ డ్రావీ. ఇదండి. ఇప్పుడు డ్రావీ ఏం రాసుకుంటాడు? నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే డిజార్డ్ అయినప్పుడు బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, వీడికి ఎక్స్పెన్సెస్ నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. ఇదనమాట ఫస్ట్ సందర్భం. తర్వాత నెక్స్ట్, వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ ఈజ్ డిజానర్డ్. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయగా అనాదరణ పొందితే. అదేంటండి? బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయగా అనాదరణ పొందితే దానికి ఎంట్రీ డ్రైవర్ ఏం రాసుకుంటాడు? డ్రావీ అకౌంట్ అయ్యేట్టు డిజానర్డ్ అంటే ఎవరు తెలియజేశారు? బ్యాంక్ తెలియజేసింది టు బ్యాంక్ అకౌంట్. డ్రావీ అకౌంట్ అయ్యేట్టు బ్యాంక్ అకౌంట్. ఇందులో సేమ్ ఇంకెప్పుడైనా సరే డిజానర్డ్ అయితే ఒకటండి. డ్రావీ బుక్ బిల్స్ పేబుల్ అకౌంట్ అయ్యేట్టు డ్రైవర్స్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా డేట్టు బిల్లు ఖాతా. ఇప్పుడు బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డిజానర్డ్ అయిందండి. డిజానర్డ్ అయితే బ్యాంక్ నోటింగ్ ఛార్జెస్ పే చేసిందండి. బ్యాంక్ ఏం చేసింది? నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగిందండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డిజార్డ్ అయింది. డిజార్డ్ అవగా బ్యాంక్ నోటింగ్ ఛార్జెస్ పే చేసిందని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం రాయాలి? సేమ్ ఎంట్రీ ఇది రాసి బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి. అదేనా? డ్రావీస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తామండి. ఒకవేళ బిల్ అమౌంట్ 10,000 అండి, నోటింగ్ ఛార్జెస్ 100 అనుకో 10,000 అని 100 వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇందులోను జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రావీ ఏం వేసుకుంటారు? బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ 10,000, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ 100 రూపీస్ టు డ్రైవర్స్ అకౌంట్ బిల్లు కట్టు కాదు. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు డిజార్డ్ అయితే నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే ఇలాగా. ఒకవేళ నోటింగ్ ఛార్జెస్ పే చేసి నేను ఇవ్వలేదు అనుకోండి, ఇది ఒకటే వస్తారు. ఏంటి మామూలుగా ఏం రాస్తారు? డ్రావీస్ అకౌంట్ పెట్టి బ్యాంక్ అకౌంట్ రాస్తారు, అమౌంట్ వేస్తారు. ఒక నోటింగ్ ఛార్జెస్ పే చేయడం అని ఇచ్చాడు అనుకోండి, సేమ్ అదే ఎంట్రీ రాస్తాం. నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ రాసి బిల్ అమౌంట్కి నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి ఇవ్వించాలి.
ఇది బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డిసానర్డ్ అవుతాయి. వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్డ్ టు ఏ క్రెడిటర్ ఈజ్ డిసానర్డ్. బిల్లును తన రుణదాతకు ఎండార్ చేసినప్పుడు అనాదరణ పొందితే, అదేంటండి అప్పుడు ఏంటి, ఎప్పుడైనా సరే డ్రావీ అకౌంట్ డెబిట్ చేయలేను. 4 డ్రావీస్ అకౌంట్ ఎటార్, ఇది ఎవరు తెలియజేశారు, డిజైన్ ఎండార్సీ తెలియజేశాడు టు ఎండార్సీ అకౌంట్, టు ఎండార్సీ అకౌంట్. అదేంగా డ్రావీస్ అకౌంట్ ఎటార్ టు ఎండార్సీ అకౌంట్, బిల్లు స్వీకర్త ఖాతా డేట్ టు ఎండార్సీ ఖాతా. ఇందులో డ్రావీ బుక్లో సేమ్ బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్ టు డ్రావర్స్ అకౌంట్. ఎప్పుడు డిజానర్డ్ అయినా సరే ఎంట్రీ ఏదండి, ఆన్ అయినప్పుడు ఏంటో చెప్పాను మీకు. ఇప్పుడు డిజానర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదండి ఒకవేళ నోటింగ్ ఛార్జెస్ పే చేసాడండి ఎన్ఆర్సీ, డ్యూటీ అండ్ బిల్లు డిజానర్డ్ అవగా నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది. సేమ్ ఎంట్రీ రాయాలి, సేమ్ ఎంట్రీ రాయాలండి. డ్రావీస్ అకౌంట్ డేట్ ఎన్ఆర్సీ అకౌంట్, డ్రావీస్ అకౌంట్ డేట్ ఎన్ఆర్సీ అకౌంట్ అని రాసి బిల్ అమౌంట్కి యాడ్ చేసి చూపించాలి. నోటింగ్ ఛార్జెస్ యాడ్ చేసి చూపించాలండి. డ్రావీ బుక్లో బిల్స్ పేబుల్ అకౌంట్ ఎటార్, ఇంకెప్పుడైనా అంతే నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ ఎటార్ టు డ్రావర్స్ అకౌంట్, చెల్లింపులు ఖాతా డెటార్, ధృవీకరణ ఖర్చులు ఖాతా డెటార్ టు బిల్లు ఖాతా. ఇది థర్డ్ కేస్. ఫోర్త్ కేస్, 4వ సందర్భం, వెన్ ది బిల్ ఈజ్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఈజ్ డిజానర్డ్. వసూలు నిమిత్తం బిల్లుని బ్యాంకుకు పంపగా అనాదరణ పొందితే, ఎప్పుడైనా ఒకటి చెప్పాను మీకు, డిజానర్డ్ అయితే ఏం చెప్పాను, డ్రావీస్ అకౌంట్ డేట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, డ్రావీ అకౌంట్ డేట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. అదేనా అంటే ఏంటి, బిల్లు స్వీకర్త ఖాతా డేట్ వసూలు కోసం పంపిన బిల్లు ఖాతా, లేదా బిల్లు వసూలు కోసం బ్యాంక్ ఖాతా. సేమ్ అందులో ఆల్ కేసెస్ ఒకటి చెప్పాను, బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్ డ్రావర్స్ అకౌంట్. అదేందా అదండి. ఒకవేళ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది, నోటింగ్ ఛార్జెస్ పే చేయడం మామూలు డ్రావీస్ అకౌంట్ డేటార్ టు బిల్ సెంటర్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, అది రాయాలండి. తర్వాత నెక్స్ట్ ఇందులో బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటార్, డ్రావర్స్ అకౌంట్. ఇదండి ఎంట్రీస్. ఇప్పుడు ఫస్ట్ సందర్భం, ఫస్ట్ ప్రాబ్లం, మీనిటింగ్ ఎక్కించుకోండి. ఫస్ట్ వన్ రామింగ్ 1 అండి. వెన్ ది బిల్ in the possession 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 of the drawer is dishonored. తెలియమీడి వాళ్ళు ఫస్ట్ మోడల్ అండి. రామింగ్ 1, గడువు తేదీ వరకు బిల్లుకర్త వద్ద ఉన్న బిల్లు అనాదరణ పొందినప్పుడు రాసుకోండి, ప్రాబ్లం ఎక్కించండి. ఆన్ 1st January 2016, A capital A sold goods for 5,000 rupees to B on credit B accepted the bill
of exchange, B accepted the bill of exchange drawn upon him by A, capital A, payable after 2 months, on the due date the bill was dishonored. On the due date the bill was dishonored. On the due date the bill was dishonored. Pass the necessary journal entries. Pass the necessary journal entries in the books of A and B, capital A and capital B. తెలుగు వాళ్ళు జనవరి 1, 2016 తేదీన జనవరి 1, 2016 తేదీన ఏ అంటే క్యాపిటల్ ఏ 5,000 రూపాయల సరుకులను బీకు అరువుపై అమ్మినాడు. బీకు అరువుపై అమ్మినాడు. ఏ రాసిన 2 నెలల బిల్లుకు బి స్వీకృతి తెలిపినాడు. గడువు తేదీన బిల్లు అనాదరించబడింది లేదా అనాదరణ పొందింది. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందింది. ఏ కామా బి పుస్తకాల్లో చిట్టాపద్దులు వ్రాయండి. ఏ కామా బి పుస్తకాల్లో చిట్టాపద్దులు వ్రాయండి. journal entries in the books of A. Journal entries in the books of B. Dravi. తెలుగు మీడియం వాళ్ళు ఏ అని రాస్తారు. ఫస్ట్ బ్రాకెట్లో బిల్లు కర్త, పుస్తకాల్లో చిట్టాబద్దులు. తర్వాత ఇక్కడ బి బిల్లు స్వీకర్త, పుస్తకాల్లో చిట్టాబద్దులు. అదేంటి ఫస్ట్ హెడ్డింగ్. మీకు సేమ్ మనం ఆనడైనప్పుడు ఆదరణ పొందినప్పుడు ఏం రాసామో సేమ్ అయ్యి వస్తాయండి. లాస్ట్ ఎంట్రీ ఒకటి తేడా వస్తుంది. ఇప్పుడు ఆదరణ పొందింది అనుకోండి, హానడ్ అయింది అనుకోండి, లాస్ట్ ఎంట్రీ ఏం రాస్తున్నాం? క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేట్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని రాస్తున్నాం బిల్లు కర్త పుస్తకాల్లో.
డ్రావర్ బుక్స్లో ఉంది. డ్రావర్ బుక్లో ఏం రాస్తున్నాం? బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా డేట్, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా అని రాస్తున్నాం. ఇప్పుడు ఏంటి? డిజైన్ అయింది. డిజైన్ అయింది కనుక లాస్ట్ ఎంట్రీ ఏంటి అయ్యాలి? అమౌంట్, బిల్ అమౌంట్ పే చేయలేదు డ్రావి. బిల్లు స్వీకర్త బిల్లు మొత్తం చెల్లించలేదు అంటే తర్వాత ఇస్తానని చెప్పి వస్తుందండి. అంచేత డ్రావీస్ అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని రాస్తున్నాం. అక్కడ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ బదులు ఏం రాస్తున్నాం? డ్రావీస్ అకౌంట్ అని రాస్తున్నాం అంతే. ఇందులో ఏం రాస్తాం? బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రావర్స్ అకౌంట్ అని రాస్తాం. ఈ వరకు ఏం రాసాం? బిల్స్ పేబుల్ అకౌంట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. దాని బదులు డ్రావర్స్ అకౌంట్ అని రాస్తాం. మిగతాదంతా సేమ్ టు సేమ్, అంత ఎంట్రీస్ ఏం తేడా లేదు. ఫస్ట్ సేల్ చేసిన దానికి సేల్ చేసిందని రాస్తారు. వీడు ఏం చేశాడు? పర్చేజ్ చేసాడు కనుక పర్చేజ్ చేసిందని రాస్తారు. తర్వాత ఏంటి? ఏ అనేవాడు బి మీద బిల్ రాయడం జరిగిందండి. ఏ బిల్ ఈజ్ డ్రాన్ ఆన్ బి రాసినందుకు బిల్ రాసిందని రాస్తారు. వీడు ఏం చేశాడు? ఏ రాసిన బిల్లుని అంగీకరించాడు, బిల్లు యాక్సెప్ట్ చేశాడు, ఆ బిల్లు రాసిందని రాస్తారు. బిల్లు బిల్లు అవుతుంది, అది రాస్తారు మీరు. తర్వాత డ్యూ డేట్ బిల్లు డిసౌండ్ అయింది కనుక డిసౌండ్ అని రాస్తారు. అదే అండి సేమ్. అయినా చెప్తున్నాను నేను 2016 January 1st ఫస్ట్ సేల్ చేసినప్పుడు సోల్డ్ గూడ్స్ ఆన్ ది క్రేట్, అరువుకి సరుకు అమ్మినప్పుడు. అరువుకి అమ్మినప్పుడు ఏంటి? డ్రైవీస్ అకౌంట్ డేట్, సేల్స్ అకౌంట్. డ్రైవ్ అంటే ఎవరు? హూ ఈజ్ డ్రైవీ? బి. అంటే బి ఖాతా డేట్, సేల్స్ అకౌంట్. బీయింగ్ ది గూడ్స్ సోల్డ్ ఆన్ క్రేట్ అది రాసేవాడు. నెక్స్ట్ ఇక్కడ వీడేం చేశాడు? వీడు సేల్ చేస్తే వీడు పర్చేజ్ చేసాడు. పర్చేజ్ రాసుకుంటాడు వీడు. 2016 January 1st పర్చేజ్ అకౌంట్ డేటార్ టు డ్రావర్స్ అకౌంట్ అంటే ఏ అకౌంట్. అండ్ మీరు ఈ విధంగా చేయకూడదండి. మీరు ప్రొఫార్మా గీయాలి, జర్నల్ ప్రొఫార్మా గీయాలి, చిట్టా నమూనా గీయాలి, గీసి అందులో చేయాలి తప్ప మీరు ఈ విధంగా చేయకూడదు. ఏమండి నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి? ఏ బిల్ ఈజ్ డ్రాన్ బై బి, బి మీద బిల్లు రాయడం జరిగిందండి. అది రాస్తుందని రాస్తామండి. బిల్స్ రిసీవబుల్ టు బి అకౌంట్.
బీయింగ్ ది బిల్ డ్రాన్ ఫర్ 2 months ఆన్ బి. అదేంటండి, వసూలు బిల్లు ఖాతా డేటు బి ఖాతా, బి మీద 2 నెలల బిల్లును రాసినందున. తర్వాత వీడేం చేశాడు, ఏ బిల్లుని బిని వాడు యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంటే బిల్స్ పేబుల్ అవుతుంది, చెల్లింపు బిల్ అవుతుంది. అంచేత ఏ అకౌంట్ ఎటార్, ఏ ఖాతా బిల్స్ పేబుల్ అకౌంట్, ఏ ఖాతా డేటు చెల్లింపుల ఖాతా. Being the bill accepted for 2 months, ఏమండి చూసారు కదా, ఈ 2 ఎంట్రీస్ మనకు ఆనడైనప్పుడు ఆదాన పొందినప్పుడు కూడా వచ్చినాయండి. ఆల్ కేసెస్ అన్ని సందర్భాల్లోనూ. ఒకసారి సేల్ చేసినట్టు ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ బిల్ ఈజ్ డ్రాన్ అంటాడు, అప్పుడు సేల్ చేసినది ఆయనకే లేదండి. మనం ప్రాబ్లం చదువుకుని అటు సేల్ చేసిందో లేదో చూసుకోవాలండి. అదేంటండి, ఒక్కోసారి సేల్ చేసినట్టు ఇవ్వకుండా బిల్లు రాసినట్టు ఇచ్చేస్తాడు, అప్పుడు ఇది ఒకటే రాయాలి. అప్పుడు ఈ ప్రతిదానికి 2 రాత్రం కాదని చెప్పి మనం రాసేయకూడదు. ప్రాబ్లం చదువుకుని ప్రాబ్లం బట్టి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్యూ డేట్ బిల్ ఏమైంది, డిజానర్డ్ అయింది, అంటే అనాదరణ పొందింది, అంటే బిల్లు స్వీకర్త బిల్లు మొత్తాన్ని చెల్లించలేదు. అంటే 2016 2 months బిల్ అండి. January 1st నుంచి 2 months, February 1st, March 1st. ఎవ్రీ బిల్కి 3 days గేస్ డేస్, అంటే 3 daysని యాడ్ చేయాలండి ఎవ్రీ బిల్కిని. అంటే March 1st అంటే 3 days యాడ్ చేస్తే ఏమవుతుంది, March 4 అవుతుంది డ్యూ డేట్. ఇప్పుడు మనకేంటి డిజాయిన్ అయింది, బిల్ అమౌంట్ రావట్లేదు, అంచేత డ్రావీస్ అకౌంట్ ఎటార్, డ్రావీస్ అకౌంట్ లేదా డ్రావీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్లు స్వీకర్త ఖాతా డెటార్. ఇక డ్రావీ అంటే తెలుసు కదా మనకు, మర్చిపోయినాయి, బి అకౌంట్. బి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. Being the bill is dishonored, being the bill is dishonored on maturity, బిల్ ఈజ్ డిజానర్డ్ ఆన్ ది మెచ్యూరిటీ, గడువు తేదీన బిల్లు అనాదరణ పొందినందున. ఇప్పుడు డ్రావీ బుక్లోనండి వీడు ఏం చేశాడు, బిల్ అమౌంట్ పే చేయలేదండి, డిజానర్ చేశాడంటే బిల్ అమౌంట్ పే చేయలేదు. అంటే 2016 March 4 బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డ్రైవర్ అకౌంట్. డ్రైవర్ అంటే
ఏ అకౌంట్. being the bill is dishonored. గడువుదైన బిల్లును అనాదరణ చేసినందున. ఇదండి చెల్లింపు బిల్లు ఖాతా డేటు ఏ ఖాతా అండి. గడువుదైన బిల్లు అనాదరణ పొందినందున అయితే అనాదరణ చేసినందున. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ ప్రాబ్లం చదువుకోవాలి. ప్రాబ్లం ఏంటి? 2016 January 1st ఏ సోల్డ్ గూడ్స్ టు బి 5,000 rupees ఆన్ క్రెడిట్. ఏనేవాడు 5,000 రూపాయల సరుకుని బికి అరువుకి అమ్మాడండి. బి యాక్సెప్టెడ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ బై హిమ్ ఏ పేబుల్ ఆఫ్టర్ 2 months. బి అంగీకరించాడండి ఏ రాసిన 2 నెలల గడువు గల బిల్లును. ఆన్ ది డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిసానర్డ్. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందింది. పాస్ నెసరీ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పడం జరిగిందండి. అప్పుడు మనం ఫస్ట్ ప్రొఫార్మా చేయాలి. ఇలాగా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్ జనరల్ ప్రొఫార్మా చేస్తాం, చిట్టా నమూనా చేస్తాం. అలాగే ఇక్కడ కూడా టూ ప్రొఫార్మాలు గీయాలి. ఫస్ట్ ఏం చేశాడు? సేల్ చేసాడు. మనం సేల్ చేసిన దానికి రాయాలి. అంటే 2016 January 1st. అర్థమైందండి? డ్రావీ అకౌంట్ డేట్, సేల్స్ అకౌంట్. అదేంటండి గూడ్స్ సోల్డ్ అండ్ క్రెడిట్. సరుకు అరువుగా అమ్మినప్పుడు పొద్దుంటి డ్రావీ అకౌంట్ డేట్, సేల్స్ అకౌంట్. అంటే బిల్లు స్వీకర్త ఖాతా డేట్, అమ్మకాల ఖాతా. ఇక్కడ డ్రావీ బి కనుక బి అకౌంట్, సేల్స్ అకౌంట్. బి అకౌంట్, సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఏని వాడు సేల్ చేశాడు, బీని వాడు ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు. గూడ్స్ పర్చేజ్ అండ్ క్రెడిట్ అరువుకు కొన్నాడు. అంటే కొన్నందుకు రాసుకుంటాడు 2016 January 1st. పర్చేజ్ అకౌంట్ ఎటాట్ ఏ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ ఎట్ ఏ అకౌంట్. బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. అదేంటండి కొనుగోలు ఖాతా రేటు ఏ ఖాతా, అరువుకు సరుకు కొన్నందున. తర్వాత ఏనివాడు బి మీద 2 నెలల గడువుల మొత్తానికి బిల్లు రాయడం జరిగింది. దాన్ని బి అనేవాడు యాక్సెప్ట్ చేశాడు. అంటే ఏకేమవుతుంది? బిల్లు రిసీవబుల్ అవుతుంది. అంచేత బిల్లు దానికి రాయాలి 2016 January 1st. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావీ అకౌంట్. డ్రావీ అంటే ఇక్కడ బి కదా, బి అకౌంట్. బీయింగ్ ది బిల్ డ్రాన్ ఫర్ 2 months ఆన్ బి. బి మీద 3 నెలల బిల్లును వ్రాసినందున. అదేంటండి వసూలు బిల్లు ఖాతా డేట్ బి ఖాతా. బి మీద 2 నెలల బిల్లును వ్రాసినందున. వీడికి బిల్లు రిసీవ్ అయింది. వీడు బిల్లుని యాక్సెప్ట్ చేశాడు. వీడు అరువు కొన్నాడు కనుక బిల్లు ఏమవుతుంది? చెల్లింపు బిల్లు అవుతుంది. ఎవరికి చెల్లించాలి? డ్రైవర్కి చెల్లించాలి, బిల్లు కర్తకి చెల్లించాలి. అంచేత రాసుకుంటాడు బిల్లు చెల్లించడానికి. ఏ అకౌంట్ ఎటాట్ బిల్స్ పేబుల్ అకౌంట్. ఏ ఖాతా రేటు చెల్లింపు బిల్లు ఖాతా. బీయింగ్ ది బిల్ యాక్సెప్టెడ్ ఫర్ 2 months. 2 నెలల బిల్లును అంగీకరించినందున. లేకపోతే ఏ రాసిన 2 నెలల బిల్లును అంగీకరించినందున అని కూడా రాయొచ్చు. తర్వాత డ్యూ డేట్ని బిల్లు డిజాయిన్ అయింది. మనం ఫస్ట్ సందర్భంలో ఫస్ట్ కేసులో ఏం రాసుకున్నాం? ఆనడ్ అయిందన్నాం. ఆనడ్ అయితే ఏం రాసేవాళ్ళం? క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేట్, బిల్ రిసీవబుల్ అకౌంట్ అని రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి? బిల్లు డిసానర్డ్ అయింది, అంటే అనాదరణ పొందింది. అంచేది ఏం రాయాలి? డ్రావీ అకౌంట్ డేట్, బిల్ రిసీవబుల్ అకౌంట్. బిల్ స్వీకర్త ఖాతా డేట్, వసూలు బిల్ ఖాతా. అంటే బి అకౌంట్ డేట్, బిల్ రిసీవబుల్ అకౌంట్. బి అనేవాడు డ్రావీ కనుక బి అకౌంట్ డేట్, బిల్ రిసీవబుల్ అకౌంట్. బీయింగ్ ది బిల్ ఈజ్ డిజాయిన్ ఆన్ మెట్యూరిటీ. అదేంటండి తర్వాత ఈడేం చేశాడు? బిల్ డిజైన్ చేశాడు. డ్యూ డేట్ని బిల్ అమౌంట్ పే చేయలేదండి. పే చేస్తే ఆనర్ అయినట్టు. అదేంటండి ఆనర్ అయితే ఏం రాసేవాళ్ళం? బిల్స్ పేబుల్ అకౌంట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ అని రాసాం మనం. ఆనర్ అయితే ఇప్పుడు డిజైన్ అయింది. అంటే బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రైవర్ అకౌంట్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్
డ్రావర్ అంటే ఏ కనుక ఏ అకౌంట్ బిల్ అంటే చెల్లింపు బిల్ ఖాతా డేట్ ఏ ఖాతా